హాయ్ అందరికీ కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి మినపప్పు రాగులతో దోశ. ఇది చాలా హెల్దీ దోశ. ఇందులో కాల్షియము ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ దోశల్ని వారానికి కనీసం 2 సార్లు తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఈ దోశల్ని తయారు చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు పొట్టు ఉన్న మినపప్పుని తీసుకోవాలి. ఇంకా ఏ కప్పునైతే తీసుకుంటున్నాం మినపప్పు అదే కప్పుతో సగం రాగుల్ని తీసుకుని ఈ రెండింటిని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకుని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. పిల్లలకి, గర్భిణీలకి, వృద్ధులకి ఈ దోశలు అనేవి ఎంతో బాగా బలాన్ని ఇస్తాయి. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తీసేసిన మినపప్పు, రాగులు ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుని వీటిని పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండితోనైనా దోశలను వేసుకోవచ్చు, లేదు ఫర్మెంటేషన్ చేసుకున్న తర్వాత అయినా సరే ఈ పిండితో దోశలను బాగా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పిండి పులియటం కోసం రాత్రంతా అలా ఉంచేశాను. మర్నాడు ఉదయం చూస్తే మీరు వీడియోలో చూడగలరు ఎంత మంచిగా పిండి అనేది ఫర్మెంట్ అయిందో. పిండిలో రుచికి సరిపడినంత ఉప్పును వేసుకుని పిండి ఉప్పు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. షుగర్ లెవెల్స్ని బాగా తగ్గించే గుణం ఈ రాగుల్లో ఉండటం వలన డయాబెటీస్ వారికి ఇది మంచి ఆహార ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కరివేపాకు వేసుకుని వీటన్నిటిని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. దోశల్ని వేసుకోవడం కోసం ఒక ఐరన్ ప్యాన్ తీసుకుని బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె అప్లై చేసి దాని మీద 2 గరిటెలు పిండిని వేసుకుని దోశలాగా పరుచుకోవాలి. ఇప్పుడు దోశ మీద మిక్స్ చేసుకున్న అల్లము, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేసుకుని కొద్దిగా ఆయిల్ కూడా పైనుంచి వేసుకుని మూత మూసేసి ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి రెండో వైపును కూడా కుక్ చేసుకోవాలి. మూత మూసుకున్నట్లయితే త్వరగా కుక్ అవుతుంది. రెండో వైపు కూడా మూత మూసి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఈ విధంగానే మిగిలి ఉన్న పిండితో అన్ని దోశలను వేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి దోశల్ని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కానీ లేదా టమాటో చట్నీతో కానీ లేదా పెరుగుతో కలిపి తీసుకుని తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. రెసిపీ నచ్చితే కానీ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరిన్ని రుచికరమైన వీడియోల కోసం కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.